హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. మీకు స్వర్గం నరకం తెలుసు కదా. మనము స్టోరీలలో అమ్మమ్మ నాన్న చెప్పడం, పక్కింటి వాళ్ళు చెప్పడం, సినిమాలలో చెప్పడం బాగా వినబడుతుంటాయి ఈ స్వర్గం నరకం. అసలు ఈ స్వర్గం నరకం ఏంటి, అసలు ఎందుకు మనం ఆ స్వర్గం నరకంని అప్పుడప్పుడు ఇలా గుర్తు చేసుకొని ఫీల్ అవుతుంటాం. దాని గురిండే ఇప్పుడు చిన్న కథ అనమాట. ఒక ఊరిలో ఒక ఒక ఊరిలో అంటే ఇంక అందరూ ఉంటారు కదా. మనం ఒక ఇద్దరు లేడీస్ కోసం మాట్లాడుకుందాం. ఒక ఒక ఆమె వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటుంది, ఒక ఆమె ఫ్యామిలీతో ఉంటుంది. వాళ్ళ ఆయన, పిల్లలు, ఆమె ఆమె ఫ్యామిలీ, ఆమె సంసారం చూసుకుంటుంది. ఇంకొక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని చూసుకుంటూ, వాళ్ళ బ్రదర్స్ని సిస్టర్స్ని చూసుకుంటూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరిది ఎదురెదురు ఇల్లు అనమాట. అయితే పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చుకొని, ముగ్గు పెట్టుకొని, వంట చేసుకొని, వాళ్ళ హస్బెండ్కి బాక్స్ కట్టి అన్ని పంపించడం ఒక ఫ్యామిలీ. అంటే ఆమె ఏమనుకుంటుందంటే నేను చాలా కరెక్ట్, నేనేం చేసినా కరెక్ట్ అని అనుకుంటుంది ఒక లేడీ. ఇంకొక కూడా ఇంట్లో పని చేస్తూ, అమ్మా నాన్నకు చూస్తూ, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి చూసుకుంటూ ఆమె కూడా నేను కరెక్ట్ అని అనుకుంటుంది. అసలు ఏం జరిగిందంటే వాళ్ళు రోజు పొద్దున్నే తులసికోటకు పూజ చేస్తారనమాట. ఒక ఫ్యామిలీ, ఒక అమ్మ నాన్నతో ఉన్నామే. ఒక అమ్మ నాన్నతో ఉన్నామే ఎవరంటే ఆమె వేశ్య. తెలుసు కదా మీకు. అలాంటివి మనకు చాలా వినబడుతుంటాయి, అలాంటివి మనకు చాలా ఇంట్రెస్ట్ కూడా. ఇంకొక ఆమె ఫ్యామిలీతో ఉంది, అంటే హస్బెండ్, పిల్లలు. ఆమె అనుకుంటుంది నేను చాలా కరెక్ట్ అని. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా ఉన్నారు, తులసికోటకు పూజ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఆమె, ఈమె ఇంట్లో ఈమె. ఈమె వేశ్య వృత్తి ఏం కాదు, ఇంకా ఆమె వృత్తే అది. కాబట్టి ఆమె ఆ రోజు ఏమని మొక్కుకుంటుందని అంటే, దేవుడా, ఈరోజు నాకు వచ్చే మనిషి నాతో ఉండి చాలా హ్యాపీగా వెళ్తూ నాకు చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి వెళ్ళాలి, దేవుడా నాకు అలాంటి వాళ్ళని పంపించు అని ఈమె కోసం మొక్కుకుంటుంది ఆమె. అసలు వీళ్ళ ఇంట్లోకి ఎవరెవరో తులుసుకోవటనే పూజ చేస్తుంది ఆమె కూడా, ఫ్యామిలీతో ఉన్నామే. కానీ ఆమె మైండ్ మొత్తం ఏమని ఆలోచిస్తుంది, ఎదురుగా ఉన్న వాళ్ళ మీద ఆలోచిస్తుంది. ఏమని, అసలు ఈమె ఏం చేస్తుంది, ఎవరెవరో వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు, ఏమో చేస్తూ ఉంటుంది, రోజుకొకరు వస్తూ ఉంటారు, అసలు ఈమె ఆలోచన మొత్తం ఇదేనా అని ఆ ఎదురింటి ఆవిడ అనుకుంటుంది అనమాట. కానీ సేమ్ ఆమె తులుసుకోవటకు పూజ చేస్తుంది, ఈమె కూడా తులుసుకోవటకు పూజ చేస్తుంది. అప్పుడు మాత్రమే చూస్తుంది ఆమెను ఈ ఎదురింటి ఆవిడ కానీ, ఆపోజిట్లో ఉన్న ఆమె. అలా వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు. అయితే ఇంకా ఒకరోజు ఏమైంది, అలాగే కంటిన్యూ అవుతుంది. ఆమె దృష్టిలో ఆ ఫ్యామిలీతో ఉన్నామే నేను చాలా కరెక్ట్, నేను పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకుంటున్నాను, తులసికోటకు పూజ చేసుకుంటున్నాను అనే మైండ్ సెట్ ఆమె ఉంది. ఈమె కోసం మాట్లాడుకుంటున్న మైండ్ సెట్లో ఉంది. ఒకరోజు వాళ్ళకి కాలం చెల్లిపోయింది, మీన్స్ చచ్చిపోయారు. ఆమె చచ్చిపోయింది, ఈమె కూడా చచ్చిపోయింది. అయితే వెళ్తున్నాయి అనమాట వాళ్ళ ఆత్మలు వెళ్తూ వెళ్తూ ఈమెను, ఎవరైతే వేశ్య ఉందో ఆమెను బ్రహ్మదేవుడు తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? స్వర్గంలోకి. అదే ఆమె ఈ ఎదురుగున్న ఆమె చూస్తుంది. ఆమె కూడా వెళ్తుంది, కానీ ఆమెను యమధర్మరాజు తీసుకెళ్తున్నాడు నరకంలోకి. అప్పుడు వాళ్ళిద్దరితో ఈమె అంటుంది, ఏంటండి నేను చాలా పవిత్రంగా ఉన్నాను, పొద్దున్నే లేచి మా ఆయనకు వంట చేసుకొని, మా పిల్లలకు చూసుకొని, అసలు ఇల్లు శుద్ధిగా పెట్టుకొని నేను కదా స్వర్గంలోకి వెళ్ళాలి, ఆమె పొద్దున్న లేస్తే ఎవడెవడో వస్తాడు వాళ్ళ ఇంటికి, ఏమో చేస్తుంది, ఆమె ఏం చేస్తుందో కూడా మాకు అందరికీ ఇలా కనిపిస్తుంటుంది, ఆమెను ఏంటండి మీరు స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు అని వాళ్ళిద్దరిని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, మనకు తెలుసు కదా, ఒక చిన్న అద్దంలో మనకే చూపించేస్తూ ఉంటాడు. అందులో ఆ నరకంలో వెళ్ళే ఆమెకు చూపిస్తున్నాడు. అమ్మ తల్లి, నువ్వు చూడమ్మా, రోజు చేసేది నువ్వేం చేస్తున్నావు అని చూపిస్తే, ఆ తులసికోట దగ్గర ఆమె చేసేది ఏంటంటే, ఆమె అక్కడే ఉంది, అంటే మనిషి మాత్రమే అక్కడ ఉంది. ఆమె ఆత్మ, ఆమె మనసు, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. ఎక్కడుంది? ఎదురింటి వాళ్ళ ఇంటి మీద ఉంది. ఇలా పూజ చేస్తుంది. పూజ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఈమె ఏం చేస్తుంది, ఇది అమ్మ నువ్వు చేసేది ఇది, అమ్మా నువ్వు ప్రతిరోజు తులసికోటకు పూజ చేస్తున్నావు, కానీ నీ మనసంతా ఆమె దగ్గర ఉంది. ఇప్పుడు చూడు ఆమెది. ఇప్పుడు ఎవరైతే స్వర్గంలోకి వెళ్తుందో ఆమెది చూపిస్తున్నారు.
ఆమె ఏం చేస్తుంది, దేవుడా ఈరోజు ఎవరైతే మా ఇంటికి వస్తున్నారో ఆయన నేను సంతోషపెట్టాలి, ఆయన నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులతో మా అమ్మ నాన్న కడుపు నిండాలి, మా చెల్లి మా తమ్ముడు బాగా చదువుకోవాలి అని ఆమె కోరుకుంటుంది. ఆమె ఎక్కడా కూడా ఎదురింటి వాళ్ళ గురించి పక్కింటి వాళ్ళ గురించి ఆలోచించలేదే. మరి మీరు ఆలోచించారు కదమ్మా, ఇంకా పదమ్మా పద, నువ్వు నరకంలోకి పద, నువ్వు స్వర్గంలోకి పదమ్మా. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఎప్పుడు చూసినా మనసు దృష్టి మొత్తం ఎదురింటి వాళ్ళ మీద పెడితే మన తప్పులు మనకెలా తెలుస్తాయండి. ఫస్ట్ మనది మనం చూసుకోవాలి. ప్లీజ్ ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.